చాలా మందికి ద్విపుష్కర యోగం అంటే ఆఖరికి నేను కూడా ఇదే ఫస్ట్ టైం వినడము దీని గురించి. అంటే ఆ రోజు పాటించవలసిన నియమాలేంటి? ఆ రోజు ఏం చేయాలి? అలాగే ఏం చేయకూడదు మా ప్రేక్షకుల కోసం? ఇప్పుడు ద్విపుష్కర యోగము అంటే ద్వి అంటే రెండు, ఓకే. ఏదైనా రెండు కలవడం. హ్మ్. అయితే ఇక్కడ చూడండి, మనకి చాలా మనకి రోజుల్లో కూడా మనకు కనబడుతుంటాయి, ఒకేసారి రెండే స్థితులు వస్తూ ఉంటాయి. అవును. అవునా, స్థితులు వస్తూ ఉంటాయి. అయితే ఇలా మనం ఏం చేస్తాం, ఒక్కోసారి చూడండి మనకి జ్యోతిష్యంలో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం, రెండు గ్రహాల యొక్క కలయిక కలుసు అంటే కలయిక అనేది ఏదైనా రెండు వాటి యొక్క కలిసినప్పుడు అది ఒక యోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ మనకి ద్విపుష్కర యోగం అనేది మనం చెప్పుకున్నప్పుడు ఎక్కువగా ఇది అంటే లెక్క వేయడం ఎలా వేస్తారంటే కుజ నక్షత్రాలతో రావాలి. అంటే మనకి మృగశిర, చిత్త, అలాగే ధనిష్ట నక్షత్రాలు, ఈ మూడు కుజ నక్షత్రాలు. అలాగే ఆది, మంగళవారము, శనివారము అయి ఉండాలి. ఓకే. ఈ మూడు రోజులు అయి ఉండాలి. మనకి మామూలుగా ఈ యొక్క మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలతో కూడుకున్నదై ఉండాలి. అలాగే దీనికి మళ్ళీ తిథి కూడా ఉంది, విధియ, సప్తమి, ద్వాదశి. ఓకే. అంటే ఇక్కడ మీకు అన్ని చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలా ఉండ ఉదాహరణ, ఇప్పుడు రేపు వచ్చే ద్విపుష్కర యోగం ఉంది. ద్విపుష్కర యోగం ఎప్పుడు ఉంది? 26 తారీఖున మనకి, మార్చి 26వ తారీఖున ఉంది. మనకి 2:54 వచ్చింది ఆ రోజు. సప్తమి తిథి మంగళవారం అయింది, మనకి మంగళవారం అయింది, విధి అయింది, మంగళవారం అయింది. ఆ రోజు మనకి నక్షత్రం, ఈ యొక్క నక్షత్రం వచ్చింది, వృషభ నక్షత్రం వచ్చింది. సో దీంతో కలిపి కాంబినేషన్తో వచ్చింది కాబట్టి మనకి ఏమైంది, ఆ రోజు మొత్తం 3 కాంబినేషన్ అయ్యాయి కదా. అంటే ఇక్కడ ఏమైంది, పాడ్యం వెళ్ళిపోయి విధి వచ్చేసింది మనకి. అలాగే మృగశిర వచ్చేసింది మనకి, నక్షత్రాలు కూడా వచ్చేసింది. అలాగే సప్తమి తిథి షష్ఠి వెళ్ళిపోయి సప్తమి వచ్చేసింది మనకి. సో ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ద్విపుష్కర యోగం అని చెప్తాం. అయితే మరి సహజంగా ఈ యోగం అప్పుడు ప్రతిదానికి కూడా ఒక లెక్క అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఎలా అంటారంటే, ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఇది వరకు ఈ మీడియాలు ఈ యొక్క ఈ ఏదైతే ఉందో ఇది లేనప్పుడు కేవలం ఇది కొంతమందికి మాత్రమే తెలిసేది. ఇలాంటివన్నీ ఇప్పుడేవో కొత్తగా చెప్తున్నారు అంటే, యోగాలు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నక్షత్రాలు ఉన్న దగ్గర నుంచి కూడా ఉన్నాయి ఇవి. కానీ ఏంటంటే జనాల్లోకి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక అవేర్నెస్ ఎక్కువయ్యి ఇప్పుడు ఒక్కొక్కటి కాస్త కనబడుతూ ఉన్నాయి. అంటే ఏ నక్షత్రం, ఇప్పుడు ఇది వరకు కొంతమందికి అసలు నక్షత్రాలు కూడా మనం గుళ్ళోకి వెళ్ళే పంతులు కానీ తెలుసుకుంటేనే తప్ప మిగిలిగా తెలిసేది కాదు. లేదా ఎవరైనా ఊళ్ళో పెద్దవాళ్ళు ఉంటే, లేదా కాస్త చదువుకున్న పండితులు ఎవరైనా ఉంటే తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. ఆ జిజ్ఞాస అనేది అందరిలోనూ ఉంది. ఈరోజు ఈ పండగకి మనం ఏం చేయాలి, ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటున్నారు కదా అందరూ కూడా మనకి. సో కాబట్టి ఈ ద్విపుష్కర యోగం అనేది ఈ మూడిటి కలయికతో మనకి 26వ తారీఖు రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ రోజు ఏమైంది, మంగళవారం అయింది. సో సహజంగా మంగళవారానికి అధిపతి కుజుడు. ఆ రోజు నక్షత్రం కూడా మనకి కుజ నక్షత్రంలోనే వచ్చింది. అయితే మరి ఎట్లా అంటే, అసలు మంగళవారం నాడు మరి అలా అనుకుంటే ఏ పనులు చేయొచ్చు అనుకుంటే, ఇక్కడ ఏ పనులు చేయొచ్చు అంటే, ఇప్పుడు ద్వి అన్నప్పుడు దీంట్లో 2 ఉన్నాయి, ద్విపుష్కర యోగము, త్రిపుష్కర యోగం కూడా ఉంది. అయితే ద్విపుష్కర యోగంలో అర్థం ఏమిటి అంటే రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక పని ఆ రోజు ఏదైనా ఒక పని చేస్తే అది మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే శుభకార్యాలు. ఇప్పుడు ఏమనుకుంటాం, మనం ఏది రిపీట్ అవ్వాలనుకుంటాం, మంచి రిపీట్ అవ్వాలనుకుంటాం కానీ చెడు రిపీట్ అవ్వాలని అనుకోం కదా. మనం ఇంకోసారి రావాలి అని మనం అనుకోం కదా. అదేవిధంగా అందులో మంగళవారం నాడు సాధ్యమైనంత వరకు ఎవరు కూడా ఎంత జైవారం అని చెప్పినా కూడా ఎవరు తొందరగా మంచి పనులు మొదలు పెట్టడానికి ముందుకి రారు. ఇక్కడ అసలు మరి ఈరోజు చెయ్యకూడని పనులు ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్కి వెళ్ళడం. అంటే వెళ్ళొచ్చు, ఏమంటే మరి పీకల మీదకి వచ్చిన తర్వాత ఆ మనిషి ఏమైపోతాడో తెలియదన్నప్పుడు వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే పర్వాలేదు, నార్మల్గా ఉండగలము. మారు కోరుతుంది మంగళవారం అనేది, మారు కోరుతూ ఉంటుంది కాబట్టి అట్లా. అలాగే ఏదైనా గొడవలకి
పోట్లాటలకి వాటికి వెళ్ళడం, డబ్బులు ఎవరికైనా అప్పు ఇవ్వడం, అంటే మనం మళ్ళీ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అనవసరమైన ఖర్చులు అంటే అత్యవసరమైన ఖర్చులు తప్ప అనవసరమైన ఖర్చులు ఉండడం, అంటే ఆ రోజు ఏ పని చేసినా కూడా అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరితోనైనా ఇంట్లో అనవసరమైన గొడవ పెట్టుకున్నాం అనుకో, ఆ రోజంతా కూడా చూడు మనకి డిస్టర్బెన్స్ గానే ఉంటుంది. దాని ప్రభావం ఒక్క రోజుతోనే ఉండదు, దాని తర్వాత కూడా మనకి ఆ ప్రభావం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అందులో కుజుడు ఉత్ప్రేరకారకుడు, పెద్దని కోపం ఎగ్రిస్తూ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ రోజు అందుకనే చూడండి, కొంతమంది మంగళవారం నాడు కొంతమంది ఎర్ర బట్టలు కట్టుకోమని చెప్తారు, కొంతమంది కట్టుకోవద్దని చెప్తారు. ఎందుకంటే ఆ కలరు అనేది ఎలా ఉంటుంది, ఒక రకమైన అట్రాక్షన్ గా ఉంటుంది, ప్లస్ మనకి వస్తూ చూడండి. అదే మనకి ఏమో నేను ఎప్పుడు బయట చూడలేదు కానీ మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, ఏదో ఎర్రచీర కట్టుకుని వెళ్తే ఏదైనా ఒక ఆంబోతు చూసినా ఏం చూసినా కొన్ని రియాక్ట్ అవుతూ ఉంటాయి అంటారు. అయితే నేను బయట చూడలేదు కానీ నేను చూసి చెప్తాను, అది దానికి చూడండి వెంటనే, అంటే వాటికి అది ఒక రకంగా ఆ కలరు ఒక రకమైన కోపాన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఏదైనా కోర్టులో కేసులు వేయడం, ఇప్పుడు మంగళవారం నాడు ఏదైనా కోర్టులో కేసు వేయడం, లేదా పోలీస్ స్టేషన్లకి ఏదో రకంగా పోలీస్ స్టేషన్లకి వెళ్ళడం, మొత్తం మీద ఈ ఏదైతే ఈ వేటికైతే మనం వెళ్ళకూడదు అని అనుకుంటామో వాటికి వెళ్ళకుండా ఉండడం వల్ల మనకి కాస్త కొంచెం ఆ రోజు ఉపశమనం అనేది ఉంటుంది. మరి ఎటువంటివి చేయొచ్చు, మనం మామూలుగా అప్పులు మనం తీర్చుకోవచ్చు, తప్పులేదు. మనం అప్పులు ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చింది అనుకో, అందుకనే మంగళవారం మార్పు అవుతుంది అంటారని అప్పు ఇస్తారు. మనం ఎదరవాళ్ళకి ఇవ్వం, మనం ఇవ్వాల్సిన వాళ్ళకి మనం ఇవ్వచ్చు, అంటే నెమ్మదిగా తీరుతుంది, ఎంతో రూపాయి చొప్పునైనా తీరుతుంది. అలాగే ఎవరికైనా దానం చేయడం, దాన రూపంలో అంటే ఒక పుణ్యం వస్తుంది, ఒక దానం చేసామనుకో పుణ్యం వస్తుంది. అలాగే మనకి కుజుడు భూకారకుడు, భూములు కొనడం, ఇళ్ళు కొనుక్కోవడం, లేదా రిజిస్ట్రేషన్ వాడికి సంబంధించిన రిజిస్ట్రేషన్లో వాడికి సంబంధించింది ఏదైనా మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేయవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైనా ఎప్పటి నుంచో వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా చేస్తున్నారు అనుకుంటే వాళ్ళందరూ కూడా ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా వాళ్ళకి ఈ యొక్క ద్విపుష్కర యోగంలో సుబ్రహ్మణ్య ఆరాధన ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళ కోరికలు, అంటే ముఖ్యంగా వివాహం కాని వాళ్ళకి ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగా సమస్యలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా నివృత్తి అవ్వడం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళకి కుజమహర్దశ జరుగుతున్న వాళ్ళు, కుజ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు కూడా ఈ యొక్క వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం ద్వారా వాళ్ళకి తీరుతాయి. లేదా మాకు దగ్గరలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి లేడండి, మనకి గుళ్ళోనే చెట్టు కింద జంటపాములు ఉంటాయి, ప్రతిష్ఠించి ఉంటాయి, అక్కడైనా సరే వెళ్ళి కాస్త ఒక గరిటెడు ఆవు పాలైనా పోసి కాస్త స్వామివారిని మళ్ళీ కడిగేసి శుభ్రంగా అలంకరించుకుని చేసుకోవడం. ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కరావలంబ స్తోత్రం కానీ 108 నామాలు కానీ ఇలాంటివి చదవడం. ఆ ద్విపుష్కర యోగం రోజు సుబ్రహ్మణ్య ఆరాధన ఎంత చేస్తే వీళ్ళకి ఆర్థిక ఆరోగ్య వైవాహిక జీవితంలో సంతానాల విషయంలో అన్ని విషయాల్లో కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుందమ్మా. ధన్యవాదాలు. నమస్తే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842